కూతురికి జన్మనిచ్చింది ఒక ఆడదే, నీ కూతురికి మరో జన్మనిచ్చింది ఈ ఆడదే. ఆఖరికి మీ కూతురు కూడా ఒక ఆడపిల్లే కదా. చివరికి ఆ బండోడు కూతురికి యాక్సిడెంట్ అయితే నేనే స్వయంగా హాస్పిటల్ కి తీసుకువెళ్లి బతికించానమ్మా. చూసావమ్మా, అమూల్యకి కోపం వచ్చిందట, నాతో మాట్లాడదంట. ఏమీ లేదు అమూల్య. హైదరాబాద్ నుంచి గద్వాల్ మధ్యలో ఫ్యాక్టరీ కట్టడానికి 10 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకోవాల్సింది నువ్వే. ఒకసారి నువ్వెళ్ళి సైట్ చూసొస్తే బావుంటుంది. నువ్వు చూశాక ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్తాను. ఓకే సార్. రేపే వెళ్ళాలి. ఓకే సార్. అమూల్య చాలా తమాషా మనిషమ్మా, నాతో మాట్లాడదంట. చూద్దాం. అసలు నా ప్లాన్ ఏంటో చెప్పనా అమ్మా? అమూల్య సైట్కి వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు తోడు కావాలి కదా. ఖచ్చితంగా పవన్కు ఫోన్ చేసి రమ్మంటుంది. బాస్ చరణ్లా ఏం చేయాలో చెప్పాను. తన ఫ్రెండ్ పవన్కు ఫోన్ చేసి తోడు రమ్మంటుంది. చరణ్తో మాట్లాడకపోయినా పవన్తో మాట్లాడుతుంది కదా. అంటే నాతోనే కదా మాట్లాడేది. పవన్కి ఇంకా ఫోన్ రాలేదు. అమ్మా, ఆ గద్వాల్ సైడ్ ఉన్న మన సైటు అద్భుతంగా ఉంటుందమ్మా. అక్కడే అమూల్యకి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. కానీ అమూల్య నుంచి ఇంకా ఫోన్ రాలేదేమిటి? చూద్దాం. రేపు మార్నింగ్ వరకు టైం ఉంది కదా. ఏంటి అమూల్య ఇంకా రాలేదు? త్వరగా రా అమూల్య. అమూల్య ఏమైనా క్యాబ్ బుక్ చేసుకుని ఒంటరిగా వెళ్ళిపోయిందా, లేదా వెంకీనో బలరాంనో తోడు తీసుకువెళ్ళిందా? కొంపదీసి నేను వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయిందా? ఓ, అమూల్య వచ్చేస్తుంది. అమూల్య వచ్చేస్తుంది. అయ్యయ్యో, సారీ పవన్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ. సారీ ఎందుకండి? ఏం లేదండి, నేను ఈరోజు ఆఫీస్ పని మీద గద్వాల్ సైడ్ వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళడం లేదు. మీ నన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి నా కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నట్టున్నారు. గద్వాల్ సైడ్ వెళ్తున్నారా? అవునండి, అక్కడ మా కంపెనీ సైట్ ఒక 10 ఎకరాలుంది. మా బాస్ అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టే ప్లాన్ లో ఉన్నారు. నన్నెళ్ళి ఒకసారి చూసి రమ్మన్నారు. అవునా? అయితే ఎలా వెళ్తున్నారు? క్యాబ్ బుక్ చేసుకుంటానండి. పోనీ మీ బాస్ ని కార్ అరేంజ్ చేయమని చెప్పలేకపోయారా? మీ బాస్ మరి పిసినర్లా ఉన్నాడే,
క్యాబ్ కూడా కారే కదండి. క్యాబ్ బిల్ ఎంతైతే అంత బిల్ పెట్టుకుంటాను కదా. పోనీ నన్ను రమ్మంటారా? మీరొస్తారా? ఆ, నేనే తీసుకువెళ్తాను. అయ్యయ్యో, మీకెందుకండి శ్రమ? మీరు కూడా మీ బాస్ని పికప్ చేసుకోవాలి కదా. ఆ, మా బాస్ ఊర్లో లేరండి, ముంబై వెళ్ళారు. ఈ 2 రోజులు ఈ కార్ నాదే. అయినా ఓ కంపెనీ కోసం ఇంకో కంపెనీ కార్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదండి. చచ్చాన్రా దేవుడా, ఇప్పుడెలా? ఏదో ఒకటి చేయాలి. ఏమండి, మీకు విషయం తెలుసా? మా బాస్ లేనప్పుడు కంపెనీ కారు నేను పర్సనల్ గా యూజ్ చేసుకుంటే ఎంత బిల్ అవుతుందో అంత బిల్లు నా కంపెనీకి నేనే పే చేస్తానండి. మీరు ఎలాగో బిల్ పెడతానన్నారు కదా, ఆ బిల్ ఏదో నా కారుకి పే చేయండి, అది నేను మా కంపెనీకి పే చేస్తాను. ఇది బాగుందండి. అది మీరు కూడా వస్తే నాకు కొండంత ధైర్యం. పదండి వెళ్దాం. సరే పదండి. మీకు గద్వాల్ రూట్ తెలుసు కదండి? ఆ రూట్ తెలియకపోవడమా? పదండి, నేను తీసుకువెళ్తాను. ఏమండి, ఒకసారి కారప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూడండి, అక్కడ జాంపళ్ళలో కారం పెట్టి అమ్ముతున్నారు, చాలా బాగుంటాయి. ఒక్క నిమిషం. తాజాగా ఉన్నాయి, భలే ఉంటాయండి, తినండి. ఓకే, పదండి వెళ్దాం. పవన్ గారు, ఆ రాయిని చూడండి. అక్కడోసారి కారపండి. ఓకే. రండి పవన్ గారు. పవన్ గారు, ఆ రాయి పక్కన నేను నిలబడతాను, నన్ను ఫోటో తీయండి. ఓకే.
పవన్ గారు సరదాగా కాసేపు ఆ పిల్లలతో ఆడుకుని వెళ్దాం. సరే పదండి. పవన్ గారు మీరెప్పుడైనా గోలికాయల ఆట ఆడారా? లేదండి. చూడండి నేను వీళ్ళతో ఎలా ఆడతాను. రే నాకే బండ్రా, నేను ఆడతాను. పవన్ గారు మీరు కూడా రండి. నాకు రాదండి. నేను నేర్పిస్తాను రండి. తప్పుకోరా, ఇటురా. పవన్ గారు నన్ను చూడండి. ఇలా గోలి పట్టుకొని అలా గురి చూసి ఇప్పుడు మీరు ఆడండి. ఆటో నాకు రాదమూల్య. పర్లేదు ఆడండి. బావగారికి గోలీ కొట్టడం రావట్లేదు. అరే రే తప్పురా. నన్ను అక్క అని పిలవండి కానీ ఆయన్ని మాత్రం బావా అని పిలవకండి. ఆయనే నా ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? సరే. పవన్ గారు ఇక వెళ్దాం. చాలు. ఓకే థ్యాంక్స్ రా. బాయ్ 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 అక్కాయ్. చాలా థ్యాంక్స్ రా, తనని అక్క అని నన్ను బావా అని పిలిచినందుకు. ఇగో ఈ డబ్బులు తీసుకొని బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ 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 బాయ్. అమూల్య గారు మీరు జర్నీని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అవునండి, నాకు జర్నీ అంటే చాలా ఇష్టం. నాకొక కోరిక ఉందండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కార్లో జర్నీ చేసి దారిలో లొకేషన్స్ అన్ని చూస్తూ అన్ని కవర్ చేయాలని. అయితే నేను మీతో పాటు వస్తాను. ఇలాగే. అవన్నీ ఇప్పుడు కాదులేండి, రిటైర్మెంట్ అయిపోయాక. దిగండి, అదే సైట్. ఇదే సైట్ అని మీకెలా తెలుసు? అయిపోయాను పో. ఒక్కోసారి నేను పవన్ అన్న సంగతి మర్చిపోయి జ్వరంలో ఫీల్ అయి మాట్లాడిస్తున్నాను. ఇక నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, మీకెలా తెలుసు? ఊరుకోండి మీరు మరీను. ఇంతకు ముందు రూట్ మ్యాప్ చూశారు కదా, స్పాట్ కూడా మెన్షన్ చేశారు కదా, నేను చూశాను. మీరు మామూలు కాదండి. ఇదే సైట్. పదండి చూద్దాం. మా కంపెనీ సైట్ పర్లేదండి, మీ బాస్ కి మంచి టేస్టే ఉంది. మంచి టేస్ట్ మాత్రమే కాదండి, చాలా మంచివారు కూడా. కాకపోతే ఒక 1/2 కేజీ కోపం ఉందండి. ఒక 2 కేజీల పొగరుంది. అలాగే 3 కేజీల అహంకారం ఉంది. ఆ 3 కాని ఆయనకి తగ్గాయనుకోండి, ఆయనంత మంచోడు ఈ ప్రపంచంలోనే ఉండడండి. ఆ 3 కూడా అన్ని కేజీలున్నాయని మీరెలా అనుకుంటున్నారు? నేను ఆయన దగ్గర జాబ్ చేస్తున్నాను కదా, నా సిన్సియారిటీ నచ్చి ప్రమోషన్ ఇచ్చారు. వెంటనే ఏదో ఒక మిస్టేక్ అని ఫోన్ చేసి తిడతారు. నేను అలిగేలా చేస్తారు, మళ్ళీ ఆయనే ఫోన్ చేస్తారు. అంతేకాదండి, కనీసం ఫేస్ కూడా చూపించకుండా మాట్లాడతారు. అడిగితేనేమో కొంతమందికి నా ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు అంటారు. అవన్నీ కూడా కోపము, పొగరు, అహంకారం ఉన్న వాళ్లే చేస్తారండి.
అయినా ఆఫీస్లో అందరికీ ఫేస్ చూపించి మీకు మాత్రమే ఫేస్ ఎందుకండి చూపించరు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు పవన్ గారు. అది సరే పవన్ గారు, ఇంతకీ మీకెలా ఉంది ఈ సైట్? సూపర్గా ఉందండి. మా బాస్ చాలా తెలివైన వారే. ఈశాన్యం పెరిగితే చాలా బాగుంటుంది కదా. సైట్లో ఈశాన్యం బాగా పెరిగిందండి. నైరుతి కూడా ఎత్తుగానే ఉంది. ఇక్కడ గాని ఫ్యాక్టరీ కడితే ఉంటుందండి, అసలేమన్నా ఉంటుందా? అవునండి, 10,000 మందికి అన్నం పెట్టేస్తుంది ఫ్యాక్టరీ. అలాగే 10,000 కోట్ల టర్నోవర్ రేంజ్ కి మా బాస్ కూడా ఎదుగుతారు. మీరిక్కడే ఉండండి, నాకు దాహంగా ఉంది. కార్లో వాటర్ బాటిల్ ఉంది, నేను వెళ్ళి తాగుస్తాను. మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్యో, మీరు వెళ్ళడం ఏంటండి? ఏం పర్లేదండి, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదేంటి విచిత్రంగా, పేపర్స్ అన్నీ ఎగురుకుంటూ వచ్చి సమాధి మీద పడ్డాయేంటి? కంపెనీ సైట్ కి ఈ సమాధికి చాలా దూరం ఉంది. అయినా కూడా ఇంత దూరం పేపర్స్ ఎగురుకుంటూ వచ్చి ఎవరో పేర్చినట్టు ఇలా పడ్డాయేంటి? వచ్చావమ్మా, నువ్వు రావలసిన చోటికే వచ్చావు. మీ అమ్మే నిన్నిక్కడికి రప్పించుకుందమ్మా.
అమ్మా, మీ అమ్మని నువ్వు చూసావు, నిన్ను మీ అమ్మ చూసింది. ఇంతకు ముందు వరకు నువ్వు కేవలం అమూల్యం మాత్రమే. కాని ఇప్పుడు నీ తల్లి అమృతను చూసిన అమూల్యమమ్మా నువ్వు. నువ్వు ఎప్పుడైతే మీ అమ్మ సమాధిని ముట్టుకున్నావో అప్పుడే నీలో దాగి ఉన్న దైవశక్తులన్నీ వెళ్ళిపోతున్నాయమ్మా. ఇంత ప్రశాంతమైన లొకేషన్లో ఐ లవ్ యూ చెప్పడానికే అమూల్యని ఇంత దూరం వచ్చేలా చేసింది. ఐ లవ్ యూ చెప్పేస్తాను, ఇక ఆలస్యం చేయను. అమూల్యకి ఐ లవ్ యూ చెప్పేస్తాను.